ఎగ్తో ఒక స్పెషల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక కప్ తీసుకుందాం. అందులో 1 కప్ గోధుమ పిండి, పావు కప్పు మైదా పిండి, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వాము ఇలా నలిపి యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మొత్తం కలుపుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. సో మనం ఇది స్టఫింగ్కి యూజ్ చేస్తున్నాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తం పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందాం. పిండితో ఇలా డస్ట్ చేసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న ఈ చపాతీని ఇలా సైడ్ నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకోవాలి. మైదా పిండి పేస్ట్ ఉంది కదా, ఇలా అప్లై చేయాలి. మొత్తం అంతా ఎగ్ బుర్జీ కవర్ అయ్యేటట్టు సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసిన తర్వాత నైఫ్ యూజ్ చేసి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుందాం. ఇంకా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనం స్పూన్ యూజ్ చేసి ఇలా మనం ఈవినింగ్ టైంలో స్ట్రీట్స్లో తింటూ ఉంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు